అందరికీ నమస్కారం అండి. ఈరోజు 7 శనివారాల వ్రతం కోసం చలిమిడి దీపాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు రోజు మనము బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అంటే ఒక 2 కప్పుల బియ్యం, ఒక పెద్ద గ్లాస్ బియ్యం అనుకోండి, నానబెట్టుకుంటే తర్వాత సాయంత్రం వరకు మనము వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. అంటే ఒకవేళ ఫ్రీగా ఉన్న వాళ్ళైతేనేమో ఆ రోజు నైట్ నానబెట్టేసుకొని తెల్లవారి మార్నింగ్ మిక్సీకి వేసుకోవచ్చు. లేదు అంటే మనం కొంచెం వర్కింగ్ ఏదైనా బిజీ ఉన్నామని చెప్పేసి అనుకుంటే ముందు రోజు మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ నానబెట్టేసుకొని పడుకునే ముందు స్నానం చేసుకొని వాటిని మిక్సీ పట్టుకొని పిండి పట్టేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. తెల్లవారి మార్నింగ్ ఉదయాన్నే మనం స్నానం చేసిన తర్వాత అదే పిండిని ఇలా చేసేసుకోవాలి. ఈ పిండిలో ఆ పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉంచుకొని మార్నింగ్ ఇలా ఈ పిండిలో ఒక బనానా, కొంచెం ఆవు నెయ్యి కలిపేసేయాలి చక్కగా. కలిపేసిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం, తర్వాత కొన్ని ఆవు పాలు, కొన్ని మనం ఎక్కువ తక్కువ పెట్టాల్సిన అవసరం లేదు, మనకి ఉన్నంతలో మనం వేసేసుకోవచ్చు. ఒక బనానా మొత్తం కలిపితే ఏమవుతుందంటే ఆ పిండి చక్కగా ముద్దగా వస్తుంది. కాబట్టి మనం పెద్దగా పాలు కూడా కొన్ని వేసుకున్నట్టుగా వేసుకుంటూ సరిపెట్టేలాగా, మనం అంటే గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా ఈ బియ్యం పిండిని కలిపేసుకుంటే చక్కగా అది ముద్దకు వస్తుంది. ఈ విధంగా ముద్దకు వచ్చిన తర్వాత దాన్ని మనం 7 పిండి దీపాలు అనుకుంటున్నాం కాబట్టి 7 శనివారాల వ్రతం కాబట్టి ఏ రోజు చేసినా కూడా 7 దీపాలు పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అంటే ఒక రోజు ఫస్ట్ సారి చేసినప్పుడు 1 పెట్టుకోవచ్చంట, రెండవ శనివారం 2 పెట్టుకోవచ్చట, మూడవ శనివారం 3, అట్లా వేసే బదులు నేను సరే పిండే, మనం బియ్యం అయితే అందరిలో ఉంటూనే ఉంటాయి కదా, కాబట్టి నేను ప్రతిసారి చేసినప్పుడల్లా 7 దీపాలు పెట్టుకున్నాను. అయితే ఈ దీపాలు పెట్టుకోవడం నాకు కొంచెం ఇది చేయడం పెద్దగా రాదు. అందుకని నేను ఏం చేశాను అంటే పీలర్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, ఆ పీలర్తో ఈ విధంగా దీపాన్ని తయారు చేసేసుకున్నా. అంటే కొంచెం మనకు ఫాస్ట్గా అయిపోతుంది, చక్కగా వస్తుంది, నీట్గా వస్తుంది. మనకి అలవాటు ఉన్న వాళ్ళైతేనేమో చక్కగా చేస్తారు, కాకపోతే మనకి ఎక్కువ అలవాటు లేని వాళ్ళకైతే ఈ విధంగా చేసుకోవచ్చు, మన ఫెసిలిటీ దాన్ని బట్టి. ఈ విధంగా 7 దీపాలు నేను చక్కగా తయారు చేసేసుకున్నా అండి. అయితే 7 చలిమిడి ఉండలు కూడా చేద్దాం, ఇంకా కొంచెం పిండి మిగిల్చి 7 ఉండలు చేయాలి. కానీ 7 చలిమిడి ఉండలు కూడా దేవుడికి ఇష్టమట. కాబట్టి ఆ చలిమిడి ఉండలు కూడా ఆ ఉన్న ఒక్క దీపానికి అయ్యేంత పిండితోటి చిన్న చిన్న ఉండలు చేసి పెట్టాను. ఇవి మనం తర్వాత నైవేద్యం దేవుడికి పెట్టిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు. లేదు అంటే ఏదైనా ఆవుకు కానీ కూడా పెట్టవచ్చు. ఆ విధంగా 7 చలిమిడి ఉండలు కూడా నేను తయారు చేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్నగా చేస్తే సరిపోతుంది. 7 చిన్న చిన్న ఉండలు అవుతాయి. ఈ విధంగా చేసిన తర్వాత మనం ఈ 7 చలిమిడి దీపాలకి నామాలు పెట్టేసుకోవాలి. వెంకటేశ్వర నామాలు పెట్టుకుంటే, అంటే మనము 7 కొండల వాడికి నామాలు ఇష్టం కదా, ఆ విధంగా సేమ్ 7 కొండల వాడికి ఏ విధంగా ఉంటాయో అలాగా నామాలు, గంధం, దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసుకుంటాం కదా మనం ఎలాగో దేవుడికి చిన్న దగ్గర మనం పెడతాం కాబట్టి, అలాగనే నేను అందులో కూడా కొంచెం పచ్చకర్పూరం వేశాను. ఎక్కువ తక్కువ వేసుకోవాలి అనేది ఏమీ లేదు, మనకు ఉన్నంతలో స్తోమతలో కొంచెం వేసినామా అంటే వేసినాం, అట్లా కూడా చేసుకోవచ్చు. అది 10 రూపాయలు పెడితే మనకు చాలానే వస్తాయి పచ్చకర్పూరము. అలా పచ్చకర్పూరం గంధంలో కలిపి పెట్టేసుకొని కుంకుమ పెట్టుకొని ఈ 3 నామాలు పెట్టుకోవాలి. అలా 7 దీపాలకు కూడా ఈ 3 నామాలు పెట్టి చక్కగా అలంకరించేయాలి. చూడండి, అలా అని కొంచెం వాటర్ యాడ్ చేసి చక్కగా పెట్టినామంటే నీట్గా వచ్చేస్తాయి. ఇది మళ్ళీ ఇంత క్రాస్ పోయిందేమో అది ఇదని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మనమే అన్నీ ఆలోచనలు పెట్టుకుంటాం, కానీ దేవుడికి మనం భక్తితో